ఏ సినిమా చూసారు? నీరుకుల్లా ఎలా అనిపించింది? ఇప్పుడు చూశాను. సినిమా చూస్తే భయ కింద వణుకుతున్నది, ట్యాగ్ అవుతుంది. ఇంటర్వ్యూలు మాత్రం వేరే లెవెల్ ఉంది. సినిమా మాత్రం బాగా కామెడీగా ఉంది, బాగా ఫన్నీగా ఉంది, చాలా బాగుంది. సినిమా సూపర్ ఉంది. బాగుంది చాలా బాగుందండి. చాలా బాగుందన్న. తక్కువ బడ్జెట్లో పర్లేదు, బాగా చేశారు. హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరో బాగా చేశారు, అందరు ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. హాయ్ సార్, హాయ్ బ్రదర్. నీరుకుల్ ఎలా అనిపించింది? బాగుంది సినిమా, చాలా బాగుంది బ్రదర్. టెక్నికల్గా కూడా బాగా ఇది ఉంది. టీము అబ్బాయి కొత్త అబ్బాయిలైనా కానీ బాగా చేశారు. ఎస్పెషల్ ఆ విలన్ పాత్ర చంద్రతేజ చాలా బాగా చేశాడు. ఏదో ఫస్ట్ సినిమా లాగా కాకుండా చాలా మూవీస్ చేసిన హీరోలా చేశారు. ఎంటైర్ మూవీ ఈజ్ గుడ్, చూడాల్సిన మూవీ అందరూ. హర్రర్ ఉందంటారు, మరి భయపడ్డారా? భయపెట్టారు, కొంచెం డైరెక్టర్ భయపెట్టాడు. బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. విలన్ మేనరిజం అంతా కూడా చాలా బాగుందమ్మా. సో మంచి ఫిజిక్, అది చాలా బాగా చేశాడు. ఫ్యూచర్ చాలా బాగుంది అతనికి. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సినిమా స్టోరీ కూడా బాగానే ఉంది. చాలా బాగుందండి, మేము ఎంజాయ్ చేసాము. సినిమా సస్పెన్స్గా తీశారు అండ్ విలన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. సో వీఆర్ హ్యాపీ. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ చాలా బాగుంది, అసలు ఏం జరుగుతుందో అని వెయిట్ చేస్తున్నాము. చాలా బాగా చూపించారు. సార్, నీరుకుల్ మూవీ ఎలా అనిపించింది? మూవీ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. A very interesting and entertaining movie. హీరో ఆర్కే మాస్టర్ అండ్ విలన్ చంద్రతేజ గారు చాలా బాగా చేశారు. అండ్ హైలైట్ వచ్చేసి మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్, ఎస్పెషల్లీ ద బీజిఎం ఇస్ వండర్ఫుల్ అండ్ ఓవరాల్ వెరీ గుడ్ మూవీ. మూవీ అయితే ఎంటర్టైన్మెంట్గా హైలైట్ ఉంది. వుడ్ ఫర్ విలన్ మెయిన్ అయితే కెమిస్ట్రీ ఇట్లా అంతా ఓకే, బాగుంది మూవీ అయితే. క్లైమాక్స్ ఊహించారా? క్లైమాక్స్ అసలు ఊహించలే అట్లా ఉంటుంది అని చెప్పేసి, కానీ హైలైట్ ఉంది క్లైమాక్స్ కూడా. సో హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరో పర్ఫార్మెన్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి. చాలా అయితే బాగుంది సినిమా. హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా హర్రర్ మూవీతో బాగా టెన్షన్ అయితే పెట్టాడు. సెకండ్ హాఫ్ వచ్చి లవ్ స్టోరీ అండ్ 3 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కూడా మ్యూజిక్ అయితే చాలా బాగుంది అండ్ ఇంటర్వెల్ గట్టా చాలా బాగుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? ఆయన హాయ్, నీరుకుల్ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది. మెయిన్లీ విలన్ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్ వరకు ఒక సస్పెన్స్గా అట్లా తీసుకెళ్లారు. అండ్ క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలే. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది అంటే అనిపిస్తుంది, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ వచ్చింది అనుకో, అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో వాళ్ళు ప్రతి ఒక్కరు క్యారెక్టర్ బాగా యాక్ట్ చేశారు. మెయిన్ విలన్ హీరో బాగా యాక్ట్ చేశారు. నాకు ఆ సస్పెన్స్లో తీసుకెళ్లే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది. గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. అండ్ కొత్తగా ఏమనిపించారు మా సినిమాలో? నాకు క్లైమాక్స్ డిఫరెంట్గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చూడాలి అన్నట్టు సస్పెన్స్గా తీసుకెళ్లారు, అది బాగా నచ్చింది. హీరో కొత్తగా ఉంది కదా, సో సినిమా అలా కొత్తగా అనిపించిందా, లేకుంటే ఇంకా అంటే బాగా యాక్ట్ చేశారు. బాగా అందరు ప్రతి ఒక్కరు బాగా, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కదా, గుడ్ బాగా చేశారు. ఓవరాల్గా మీకు ఏం నచ్చింది? నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. నీరుకుల్లా 35 కిలోమీటర్స్ అన్న సినిమా మామూలుగా లేదు, వేరే లెవెల్ భయ్యా. నిజంగా ఫస్ట్ హాఫ్ మాత్రం మామూలు లేదు, అంటే ఒక ఎమోషనల్గా ఇట్లా వెళ్ళిపోతుంది. నిజంగా హర్రర్ ఏంటండి, ఆ ఎఫెక్ట్స్ ఏంటండి, అసలు ఆ సినిమాలో ఎఫెక్ట్స్ చూస్తుంటే మామూలు లేదు, మర్తిపోతుంది. హీరో మామూలు కాదండి, నిజంగా 4 కుర్రోళ్ళు ఉంటారు, మామూలు కాదు వీళ్ళు. అసలు ఏదైనా సాధిస్తారండి, అలా ఉంది కాన్సెప్ట్ కానీ ఏదైనా కానీ. నిజంగా అమ్మాయి విషయం కోసం మాత్రం అసలు అద్దరగొట్టేసింది. తన ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ, అసలు సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఉంది భయ్యా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఒక హైప్కి తీసుకెళ్ళింది. అంటే చూసినంతసేపు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఆ సినిమా ఏమవుతుందా ఏంటా ఇంటెన్షన్ అయితే మామూలు. క్లైమాక్స్ ఇంకా అదిరిపోయింది. నాకు సినిమా చాలా బాగా నచ్చింది భయ్యా. అసలు బీజం ఉంది, మామూలు లేదు. అలాగే నిజంగా డైరెక్టర్ గారు యాడ్సప్ సార్ మీకు. నీరుకుల 35 కిలోమీటర్స్, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆర్కే మాస్టర్ హీరో పర్ఫార్మెన్స్, మిస్టరీ థ్రిల్లర్, రన్ టైం తగ్గట్టుగా ఫస్ట్ హాఫ్ ఒక ఫీల్ని ఫ్రెండ్స్లో క్యూరియాసిటీ తెప్పించి, సెకండ్ హాఫ్ సాంగ్స్ కానీ యాక్షన్ పర్ఫార్మెన్స్, నెగిటివ్ రోల్ చేసిన పాత్ర కానీ ఇవన్నీ కలిస్తే కనుక ఒక మంచి మెసేజ్ మూవీని ప్రజెంటేషన్ చేశారని చెప్పచ్చు. ట్విస్ట్లు అయితే కనుక ఆసమ్ లాగా ఉన్నాయి. థ్రిల్లింగ్ అయినా కూడా వాటర్కి సంబంధించిన సీన్స్ కానీ, మాంత్రికుడి సీన్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, బీజిఎం కానీ అన్ని రకాలుగా ఆల్ పర్సన్స్కి కనెక్ట్ అయ్యే ఒక మంచి మెసేజ్. అంటే మంచి మనసు ఉన్న వాళ్ళకి ఆ మనసు అనేది ఇష్టపడితే ఎలా ఉంటుంది అనేది ఒక సెన్స్. అంటే లవ్ స్టోరీలు ఎన్నో వస్తుంటాయి, కానీ ఈ పాయింట్ ఆఫ్ లవ్ స్టోరీ అనేది స్క్రీన్ మీద చాలా అద్భుతంగా చూపించారు. బట్ చిన్న సినిమా అయినా సరే ఒక మంచి మెసేజ్ అనేది ఆడియన్స్ ఒక ఫీల్ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ చూడాల్సిన సినిమా నీరుకుల్లా 35 కిలోమీటర్స్. సినిమా చూస్తుంటే మాత్రం ఒక డిఫరెంట్ సినిమా. ఇది ఒక సస్పెన్స్ సినిమా.
అంటే హీరోయిన్ యాక్టింగ్ తీసుకున్న చాలా బాగా చేసిండు. హీరో ఒక డిఫరెంట్గా చేసిండు. ప్రతి సీన్ చూసినా మనకు ఒక సస్పెన్స్ ఉంటుంది. అంటే మన నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అదొక డిఫరెంట్ ఉంటుంది. క్యారెక్టర్ చూసినా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి సీన్ చూసినా మనం ఒక ఎంజాయ్ చేస్తాం. అంటే సినిమా చూసినాక కూడా మనకు ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. ఈ ఫ్రైడే సినిమా చిన్న సినిమా ఒక పెద్ద సినిమాకి తీసుకుపోయి ముందుగా డైరెక్టర్గా హ్యాట్సప్ చెప్పాలి. ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడే నీరుకల్లు సినిమా అయితే చూసామండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఈ సినిమా చూసినంతసేపు కూడా ఆ థ్రిల్లింగ్స్కి అయితే నాకే కొన్ని సీన్స్లో కూడా భయం వేసింది. ఫస్ట్ అయితే కొంచెం భయంగా ఉంటుంది కానీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. చాలా సస్పెన్స్ కూడా ఉంటుంది ఇందులో. సో ప్రతి ఒక్కరు థియేటర్స్కి వచ్చి చూడండి. అంటే సాంగ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఆ బీజిఎం కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా అందరూ చూడండి. థ్యాంక్ యూ. భయ్య అందంగా ఉంటుంది శ్రీలీల. నేను చూసిన సినిమా పేరు నీరుకుల్లా. ఈ సినిమా చూశాక మీ గంటలు గలగల అంత ఉంటాయి. నేను చెప్తాను ఒక పాయింట్. సినిమా చిన్న సినిమా కానీ చాలా మంచి సినిమా. ఇది ప్రజలకు బాగా నచ్చుద్ది. ఎక్కువ చెప్తున్నా ఇంటర్వెల్ సీన్ కానీ క్లైమాక్స్ కానీ ప్రతి ఒక్కరు ఆకట్టుకునేలా ఉంటుంది. ఇందులో ఒక నలుగురు వేస్తారు ఫ్రెండ్స్ లాగా. చాలా చాలా బాగా చేస్తారు. నాకు చాలా బాగా నచ్చింది. చెప్తున్నా ఫస్ట్ హాఫ్ అంత ఒక రకంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకో రకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సినిమా పంచేటప్పుడు మన సినిమా ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇది కానీ క్లైమాక్స్ సీన్ కానీ చాలా బాగుంటుంది. హీరో పర్ఫార్మెన్స్ అయితే ఊచకోతాను నిజంగా. ఉదయ్ చాలా బాగా చేస్తాడు. రమేష్ డైరెక్షన్లో వచ్చే సినిమా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఒక విషయం చెప్తాను, ప్రతి పెళ్లిలో వేస్తాం టెంట్. ఈ సినిమాలో ఉంది మంచి కంటెంట్. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ. ప్రతి ఒక్కరు సినిమా చూడాలని కోరుకుంటున్నాను. హాయ్ నా, ఇప్పుడే నీరుకుల్ల 35 కిలోమీటర్ సినిమా చూశాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి సినిమా, మిస్టరీ థ్రిల్లర్ సినిమా. చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. చూస్తున్నాను చెప్పి ఒక థ్రిల్లర్గా చాలా బాగా తీశారన్న. దీంట్లో యాక్ట్ చేసిన అయితే ఆర్కే మాస్టర్ చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు. అసలు వేరే లెవెల్ యాక్టింగ్ అని చెప్తా. సినిమా సాంగ్స్ గురించి వస్తే చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా అక్కడక్కడ చాలా అంటే చాలా బాగుందన్న. ప్రొడ్యూసర్ కూడా చిన్న సినిమాలు ఎంకరేజ్ చేశారు. చాలా బాగా చేశారు. సినిమాకి సపోర్ట్ చేశారు. ఇలా సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. ఇప్పుడే నీరుకుల్లా మూవీ చూసి వస్తున్నా. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే స్కూల్లో సీన్స్ కానీ, అంటే నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అసలు నిజంగా స్కూల్లో సీన్స్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. అంటే థ్రిల్లర్ మూవీ ఇది. థ్రిల్లర్ అసలు నిజంగా ట్విస్ట్లు అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి. సినిమా స్టార్టింగ్ అంతా ఒకలాగా ఉంది. లాస్ట్కి వచ్చి క్లైమాక్స్కి వచ్చేసరికి అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమా ఇది. ఫస్ట్ సినిమాని ఈ రేంజ్లో చేశారంటే అసలు ఆయనకి నిజంగా నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది. సినిమా అయితే మాత్రం లో బడ్జెట్లో తీసినా కానీ ఇంత భారీ హిట్ కొట్టిందంటే మాత్రం ఈ చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ సినిమా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ అందరూ కూడా కొత్త వాళ్ళని తీసుకుని ఈ రేంజ్ సినిమా తీసి ఇంత కంటెంట్ ఇచ్చారంటే మాత్రం ద క్రెడిట్ గోస్ టు టోటల్ డైరెక్టర్ గారు అని చెప్పొచ్చు. అంతా బాగుంది సినిమా మాత్రం. అన్న ఇప్పుడే నీరుకుల్ల సినిమా చూశానన్న. సినిమా మాత్రం చాలా బాగుందన్న. డైరెక్టర్ గారు మాత్రం సూపర్ తీశారన్న. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే అన్న నిజంగా ఏడుపు వచ్చేసిందన్న. నిజంగానే అడవుల్లో తీసుకెళ్ళారు ఆ కారులోని. మామూలుగా లేదు. ఆ హీరోయిన్ అంతా దెయ్యం, ఆ నిమ్మకాయలు, అమ్మ బాబోయ్ మామూలు లేదన్న. మమ్మీ సినిమా ఆర్జవి గారి సినిమా చూసాం, మళ్ళీ ఈ సినిమా చూసామన్న. ఇంకా ఇంటర్వెల్ దాకా అయితే ఒక లెవెల్లో ఉన్నదన్న. ఇంటర్వెల్ తర్వాత ఇంకో రేంజ్లో ఉందన్న. అంత ఏడుపన్న, ఏడిపించాడన్న డైరెక్టర్ గారు. అందులోనే ఉంటారన్న. ఇంకా ఆర్కే మాస్టర్ అయితే ఇంకా చెప్పవసరం లేదన్న. మాస్టర్ గారి గురించి ఇంకా ఎలా చేస్తారో సూపర్ ఉందన్న. మెసేజ్ ఉన్న సినిమా అన్న, మంచి సినిమా అన్న. ఆ ఊర్లో నిమ్మకాయలు వాటితో చచ్చిపోవడం ఇది అది బాగా చూపించారన్న. నిజంగాన అందరూ కూడా థియేటర్కి వచ్చి మాత్రం ఈ సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్న. 7 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయన్న. సాంగ్స్ మాత్రం ఒక 2 సాంగ్స్ బాగుంటాయన్న. అందులో చాలా బాగున్నాయన్న. అలాగే చిన్న చిన్న ఫైట్లు కూడా సూపర్ ఉన్నాయన్న. ఆ క్యారెక్టర్లో 4 క్యారెక్టర్లు చేశారన్న అందులోనే. ఇంకా ఫస్ట్ ఆ క్యారెక్టర్ చూడాలన్న. నిజంగా మంచి ఒక క్యారెక్టర్ ఒకటి ఉంటుందని ఎలాగా విలను ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలన్న. ఇప్పుడు 7/3/2025 రిలీజ్ అయిందన్న థియేటర్లకు వచ్చి.